రైట్గా డిబేట్లో మనకు అందుబాటులో ఉన్నారు పున్నా కైలాష్ నేత గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, ముందుగా మీరు చెప్పండి, మతం పేరుతో మారణహోమం జరుగుతుంది, మానవత్వం మర్చిపోతున్న పరిస్థితులను చూస్తున్నాం, హిందువా ముస్లిమా అంటూ చంపేసే అరాచక పర్వాన్ని చూస్తున్నాం, మతం అడిగి మనుషుల్ని చంపుతున్న దగులుబాజుల్ని చూస్తున్నాం, ఇండియాలో ఉగ్రముక్కల అరాచకం సృష్టిస్తున్నాయి, విలయ తాండవం చేస్తున్నాయి, మతోన్మాదులకు అండగా పాకిస్తాన్ రెచ్చిపోతుంది, సొంత దేశంలో ముస్లింలని విభజించి పాలిస్తున్న దయాది పరాయి దేశాల్లో ముస్లింలకు మద్దతు అంటూ వారిని వంచిస్తుంది. అయితే పాకిస్తాన్ మొత్తంగా ఏకాకిని చేస్తేనే ఉగ్రవాదాన్ని మట్టి పెట్టగలమంటారా రామారావు గారు? ఖచ్చితంగా మీ ప్రశ్నకు జవాబు అవునని ఏమంటున్నాను చక్రి గారు. అట్లాగే మీకు కైలాష్ నేత గారికి, శ్రీనివాస్ గారికి, కృష్ణారెడ్డి గారికి, మన రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది అందరి మనసులో ఉన్న ఆవేదన. నిజంగా చెప్పాలంటే దీని మాటలకు అందని భావం చెప్పాలంటే మా యొక్క టూరిస్టులను ఇప్పటిదాకా జరిగిన మొత్తం ఉగ్రవాద చర్యలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఎందుకు ఇది ఒక ఎత్తు అంటున్నానంటే 25 మంది చచ్చిపోయినా, ఇది 200 మంది చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మన గతంలో అమర్నాథ్ యాత్రికులు మీరు చేసినప్పుడు. కానీ అంతకంటే భావోద్వేగంగా ఉండే ఈ దాడిని మనం ఎందుకు ఖండించాలంటే ఇప్పటిదాకా మనం హైదరాబాద్ జరిగిన దాడులు, ముఖ్యంగా దిల్షుక్ నగర్, గోకుల్ చాటు, గుండిని పార్కు, బొంబాయి దాడులు, ఇవన్నిట్లలో కూడా మతాన్ని, మనకు ఉగ్రవాదానికి మతం లేదు అనే మాట మాట్లాడదు ఇప్పటిదాకా. ఎందుకంటే ఉగ్రవాద చర్యలు అందరూ చనిపోయేవారు, ముస్లింలు చనిపోయేవారు, హిందువులు చనిపోయేవారు, పిల్లలు పెద్దలు ఏం తేడా లేకుండా చనిపోయేవారు. ఎందుకంటే ఆ దాడిలకు పిచ్చివాడి చేతిలో రాయాలంటే ఇది ఇట్లా. ఇప్పుడు ఇవాళ పహల్గామ్ దాడిని పిచ్చివాడి చేతిలో రాయాలంటే వీళ్ళు మతం లేకుండా ఇది లేదని కూడా వీల్లేదు అంటున్నాడు. ఇంకా మిగతా దాడులు ఒక ఎత్తు అయితే పహల్గామ్ దాడి ఒకే. ఇందులో స్పష్టంగా వాళ్ళు ముస్లిమేతరులను మాత్రమే చంపుతామని. ముస్లిమేతరులు ఎందుకు అంటున్నానంటే ఒక 2 విదేశీయులు చనిపోయింది కనుక క్రిస్టియన్లు, ఒక ఆయన ముస్లిం కూడా చనిపోయింది, కానీ ఆయన తుపాకీ గుంజుకోపోయి ప్రజలు రక్షిద్దామని గుర్రం నడుపుకుంటే ఆయన మాత్రమే ముస్లిం చనిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా హిందువులు లేకపోతే ఇతర క్రిస్టియన్లు చనిపోయారు, మొత్తం 27 మంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పటిదాకా విధ్వంసం సృష్టించంతా రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళు జనసమర్థం ఎక్కడ ఉంటే అక్కడ బాంబు వేసి చంపిపోయారు. ఇది అట్లా కాదు, ఏది చంపేయడం అంటారు కదా, ఇది చాలా కరెక్ట్. ఇప్పటిదాకా తీవ్రవాదం ఏదైతే రూపు మార్చుకుని అంటున్నాం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో. ఇప్పుడు ముందు తగ్గేట్టు కూడా అదే. ఎందుకంటే సున్నితమైన 2 అంశాలు దేశంలో జరుగుతున్న క్రమంలో వాటి దాడి చేశాం. ఈ దాడిని ఏం చేశారంటే కుండ బద్దలు కొట్టైనా సరే మేము ఏది ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రచారం సంపాదించుకుందాం అనుకున్నాను తీవ్రవాదం. ఒకటి, మనకు అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో దిగుతున్నారు, మన దేశ ప్రధాని మనకు ఇది మన సౌదీ అరేబియా పర్యటిస్తున్నాం. ఈ 2 సందర్భాలు చూసుకున్నాం. ఎందుకంటే అటెన్షన్ అంతా ఇటువైపు ఉంటుంది. ఎందుకంటే మనకు అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో తిరుగుతున్నప్పుడు అటెన్షన్ ప్రపంచం ఇటే ఉంటుంది. కనుక దీన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేశారు, దీన్ని విధ్వంసం సృష్టించారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త వస్తుంది మన వాటికి. రెండోది ఏంటంటే రేపు ఇంకొక సున్నితమైన సమస్య, దేశంలో 370 ఆర్టికల్ రాత్రి చాలా అయింది, కొంచెం మర్చిపోతున్నాం. కానీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టంగా మారింది. దీన్ని కూడా సున్నితమైన అంశాన్ని తీసుకున్నారు. హిందూ ముస్లిం ఇప్పటికే రగులుతున్న అదేదో ఘర్షణ దాన్ని పెద్ద చేద్దామని చూస్తున్నారు. అంటే దీన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. మీరు అన్నట్టుగా 370 ఆర్టికల్ నిర్మూలన అయితేనేమి, త్రిబుల్ తలాక్ నిర్మూలన అయితేనేమి, రీసెంట్గా మీరు అన్నట్టుగా వక్ఫ్ సవరణ బిల్లు అయితేనేమి, ఇవన్నీ కూడా బీజేపీ సారథ్యంలో జరిగిన పరిణామాలు. కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంది, ఈ సమయంలో ఈ దాడి జరగడం అక్కడికే వస్తుంది. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొన్న రాష్ట్ర హోదా ఇవ్వకపోయినా సరే ఎలక్షన్ జరిగింది. ఎన్నికల్లో అతి ఎక్కువ శాతం పబ్లిక్ పాల్గొంది. అది చాలా కంటగిపోయింది పాకిస్తాన్ కానీ ఈ తీవ్రవాదాలు కానీ. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో జమ్మూ కాశ్మీర్ కలుస్తుంది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఎప్పుడు శ్రీనగర్ లో నేను 3 సార్లు పోయినా అని చెప్పి మనకు కాశ్మీర్ కు 3 సార్లు కూడా మీ పహల్గాము ఇవన్నీ రోజుల తరపుడు ఉన్నవాడిని. ఒక జర్నలిస్ట్ గా ఒక కుటుంబ పరంగా అమర్నాథ్ దాకా పోయించిన వాడిని. కనుక నేనేమంటున్నానంటే ఈ ప్రాంతాల పట్ల ఒక అవగాహనతో మాట్లాడుతున్నాను. అంటే గతంలో ఈ దాడులన్నీ కూడా పట్టణాలకు లేకపోతే జనసమర్థంగా ఉన్న ప్రాంతాలకు మిలిటరీ ముఖ్యంగా తీవ్రవాదుల మధ్య ఎక్కువ జరిగాయి. కానీ ఇది అట్లాగా ఈ 3వ సందర్భం ఏం చూసుకున్నారంటే రేపు పొద్దున జూలై 3 నుంచి ఏదైతే అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది. గతంలో 2 సార్లు దాడులు జరిగినాయి అమర్నాథ్ యాత్రకి, చాలా పెద్ద 100 మంది చనిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు సవాల్ విసురుతున్నాం, మేము ఇట్లా చంపేస్తాం అని హెచ్చరిక 3వది. 4వది ఏంటంటే మనకు ఏదైతే ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో ఆ కాశ్మీర్ లో ప్రజలు మన వైపు తిరుగుతున్నారు. ఇప్పుడు యాక్చువల్ గా
ఈ శాంతి పునరుద్ధరణ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఏ పరిస్థితులు వచ్చినాయో పీఓకేలో కూడా ఆ పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు మేము భారత్లో చేరుతాము, మేము ఆక్యుపై కాశ్మీర్లో ఉండవు, మమ్మల్ని స్వాధీనం చేసుకోండి అనే ఒక వాదన వాళ్ళు తీసుకొచ్చారు. ఈ 4 అంశాలు నేను చెప్పాను, 4 అంశాలు ఈ దాడికి కారణం. కానీ నేనేమంటే భద్రతా దళాల మన మనోధైర్యాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. చాలా సున్నితమైన సమస్య కనుక నేను సున్నితమైన స్పందిస్తాను. కానీ హెచ్చరించిన ఈ భద్రతా దళాలు కొంచెం ఎందుకు ఏమరపడుతున్నాయి అనేది ప్రశ్న. ఇది అందరూ అడుగుతున్న ప్రశ్న, మధ్యలో ఉన్న ప్రశ్న నేను బయట పెడుతున్నాను. కొంత బయట పెట్టడానికి సాహసిస్తున్నారు, ఎందుకంటే ఏదో బీజేపీ వ్యతిరేకం అయితే కదా అంటున్నారు అనేది. ఇవాళ భారత ప్రభుత్వం, బీజేపీ లేకుంటే ఎవరైనా సమస్య, భారత ప్రభుత్వానికి ఒక ప్రశ్న ఏంటంటే ఈ భద్రతా దళాల వైఫల్యం మనకు కనపడుతుంది. ఆ వైఫల్యం ఉంటే ఇక ముందు జరగబోయే సంఘటనలు కూడా జాగ్రత్త వహించాలి. అందుకని టీటీడీ మన తిరుపతిలో కూడా నిన్న నుంచి పరిస్థితి మారిపోయింది. మీరు అలిపిరి దగ్గర నుంచి పైకి పోయడం అందరినీ చెక్ చేస్తున్నారు. అదొకటే కాదు, రేపు పొద్దున మన జూలై 3 నుంచి ప్రారంభమై అమర్నాథ్ యాత్ర కూడా ఇంతకంటే 10 రెట్లు చేస్తారు. కానీ ఏమైంది, ప్రజలలో ఒక అభద్రత భావం సృష్టించగలిగిన తీవ్రవాదుల లక్ష్యం నెరవేరింది. 1 లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం సంపాదించుకోవడం, 2వ లక్ష్యం హిందువులను బెదిరించడం, 3వ లక్ష్యం ఏంటంటే వాళ్ళు ఈ ప్రజల మనోభావాలు మారుతున్నాయి కనుక దాన్ని వ్యతిరేకించడం. అంటే మీరు కనుక చేస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాం అని పాక్ ప్రజలను, మన కాశ్మీర్ ప్రజలను కూడా హెచ్చరించడం. ఈ 3 వాళ్ళు ఉద్దేశం నెరవేరింది. ఇది మనకు కూడా అనుకూలంగా అంటున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం శవాల మీద పేరాలు లేకపోవద్దు, కానీ నేనేమంటున్నానంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి మన భారత ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది ప్రజలలో, ముఖ్యంగా ఇక్కడ ఎండగట్టడానికి. 2వది, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఒంటరి చేయడానికి మనం ఈ దాన్ని వాడుకోవాలంటున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ ఒంటరి చేయాలంటే కేవలం ఈ 6 ముస్లింలు చంపడం లెక్క కాదు. ఈడ్ కా జవాబ్ పత్రసే దేతా, ఆ విషయంగా చాలా మాట్లాడవచ్చు. వాళ్ళు 6 చంపితే 60 మంది పుడతారు, 60 మంది 600 మంది పుడతారు. ఇప్పటికే 300 పైగా తీవ్రవాదులు మనకు జమ్మూ కాశ్మీర్ లో లోయలో ఉన్నారని మనకు సమాచారం. 56 మంది తీవ్రవాదులు, మిగతా వాళ్ళందరూ ప్రజల్లో కలిసిన వాళ్ళు. ఇంటి దొంగ ప్రాణహాని అంటారు చక్రి గారు. ఏమైతే ఇక్కడ వీళ్లకు ఆ డ్రెస్సులు ఇవ్వడం, అక్కడ అడవుల్లో ఉండడానికి అవసరమైన ఏదైతే తిండి తిప్పలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచినీళ్ళు ఇవన్నీ సప్లై చేసిన వాడు ఇంటి దొంగలే కదా. అందులో 7గుట్లో 2 అక్కడి వాళ్ళు ఉన్నారు, 5 బయట నుంచి వచ్చిన వాళ్ళు. 5 షెల్టర్ ఇచ్చింది అక్కడి వాళ్ళే కదా. కనుక ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు వాళ్ళను కూడా మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అట్లా కాదు, ఇంటి దొంగలు పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతిమంగా ఒక మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మిగతా మిత్రులందరూ. ఇక్కడ ఏమైందంటే నిన్న చర్య తీసుకోవడానికి ఇమీడియట్ సమావేశమైనరు అజిత్ దోవల్ భద్రతా సలహాదారు ఆయన, రాజ్నాథ్ సింగ్, అసలు అన్ని శాఖలు స్పందించి వెంటనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో నేను మీటింగ్ పెట్టుకుని నిర్ణయాలు కూడా ప్రకటించాను. నేను కొంచెం నాకు అభ్యంతరం ఏంటంటే ఎప్పుడైనా కూడా మనము బయట వాడి మీద దాడి చేయడానికి మనం అందరం ఒకటి అని నిరూపించుకోవాలి. నెంబర్ 1, మహాభారతంలో ఒకటి ఉన్నది చక్రి, ఏమనంటే మనము 105 అని ధర్మరాజు అంటాడు. మనము వేరువేరుగా కొట్లాడుకున్నప్పుడు 100 మీరు 5 మేము, కానీ మన మీదకి ఎవరైనా దాడికి వస్తే 105 అని ఒక ధర్మరాజు అంటాడు. దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, ఇందులో ప్రభుత్వం బీజేపీతో సహా అన్ని అఖిల పక్షాన్ని వాళ్ళు పిలిచింది కాదట్లేదు. నిన్ననే పిలిచింది, మేము ఈ ప్రతిపాదనలు పెడుతున్నాము, వీటికి అంగీకరిస్తారా లేరా అంటే వాళ్ళు అంగీకరించకపోతే దేశద్రోహం అయ్యేవాడు. ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించే పరిస్థితి వస్తుంది. కానీ నిర్ణయాలు ప్రకటించి అంగీకరిస్తారా లేదా అంటే మెడ మీద కత్తి పెట్టడం అంటారు. అంటే వాళ్ళకి ఎవరికి భేదాభిప్రాయం లేదు, కాంగ్రెస్ లేదు, సిడబ్ల్యూసీ ఆల్రెడీ ఖండించింది, ఇవాళనే ఖండించింది. పెద్ద ఎత్తున మిగతా అన్ని అంశాలు పక్కన పెట్టి భారత్ సమ్మిట్ మనకు హైదరాబాద్ జరుగుతుంది హెచ్సిసిలో. భారత్ సమ్మిట్ లో కూడా ఇవాళ 2 రోజుల వినోదాలు రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ, చాలా మంచి పని. కానీ ఇక్కడ ఏమైందంటే నిర్ణయాలు మేము తీసుకుంటాం, మీరు ఆమోదించండి అని ఇవాళ కూర్చొని పెట్టారు. చూడండి జరుగుతుంది, యాక్చువల్ గా ఇవాళ అఖిలపక్షం జరుగుతుంది. ఇందులో ఎవ్వరు అభ్యంతరం పెట్టరు, కానీ కొంచెం అదొక పిన్ పాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాలు మనకు ఏదైతే ఒక రకమైన చర్యలు తీసుకునే క్రమంలో నిర్ణయాలు ప్రకటించకుండా ఉండి వాడు ముందు పెట్టి చేస్తే బాగుండేది. ఎందుకంటున్నానంటే ఇవాళ 2 భావోద్రేకంగా మారుతున్నాయి మన ఇండియాలో పరిస్థితులు. హెచ్చరిస్తున్నాను, ఎందుకంటే ఒక కాషాయ జెండా, ఒక పచ్చ జెండా, ఈ రెండింటి మధ్యన పోరు. వాడు ఏవైతే తీవ్రవాదాలు అనుకుంటున్నారో అది అమలయ్యే పరిస్థితి వస్తున్న భయం అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే మనం తిరంగా జెండా అంటే కాంగ్రెస్ జెండా కాదు, ధర్మచక్రం ఉన్న 3 రంగుల జెండా, జాతీయ జెండా పట్టుకొని ఉద్యమం చేయాలి. కానీ లేకపోతే ఏమైందంటే 2 విభిన్న వర్గాలు, కాషాయ జెండా ఆకుపచ్చ జెండా మధ్యన ఉంటే ప్రజలు చీలిపోతారు. ప్రజలు చీలిపోతే మనకు తగినంత మద్దతు లభించదు. అంతిమంగా ఒక్క మాట చెప్తాను నేను, ఇవాళ దౌత్య యుద్ధం చేయాలి కానీ భౌతిక యుద్ధాల కాలం కానీ. దౌత్య యుద్ధం పాకిస్తాన్ దౌత్య యుద్ధం చేయాలి, గట్టిగా ఒంటరిగా చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా చూపెట్టి పాకిస్తాన్ తీవ్రవాద దేశం అని గట్టిగా చూపించగలిగితే అంతకంటే మనకు విజయం లేదని